My friends, today the Lord is here with us to do miracles. నా ప్రియమైన స్నేహితులారా, దేవుడు ఈ రోజు మనతో ఉండి అద్భుతాలు చేస్తున్నాడు. Don't be worried. కనుక విచారించకండి. Just listen to his words from Proverbs 18:10. సామెతల గ్రంథం 18:10 వినండి. The name of the Lord is a fortified tower. యెహోవా నామము బలమైన దుర్గము. The righteous run to it and are safe. నీతిమంతులు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. Then God's name, which is with us, is a strong tower, my friends. నా ప్రియమైన స్నేహితులారా, యెహోవా అనేటువంటి నామము బలమైన దుర్గముగా మన ఎడల ఉన్నది. A fortified tower. ఆయన గొప్ప దుర్గమై ఉన్నాడు. Which means it is so well guarded. ఎందుకనగా ఇది గొప్పగా సంరక్షించబడుతుంది. Nobody can enter into it. ఎవరు కూడా అందులోనికి ప్రవేశింపలేరు. The righteous are safe under his name. నీతిమంతులు అందులో సురక్షితంగా ఉండెదరు. In baseball or in cricket, when they reach the line of the batter, they are safe. బేస్బాల్లో గానీ క్రికెట్లో గానీ వారు బ్యాటర్ గీతను చేరుకున్నప్పుడు వారు సురక్షితంగా ఉంటారు. Like that, let us run to the Lord. ఆ విధంగా దేవుని ఎదుగు పరిగెత్తుదాం. Every day. అనుదినము. There was a meeting held by a very powerful servant of God. దేవుని అత్యంత శక్తివంతమైన సేవకుడు ఒక సభను నిర్వహిస్తున్నప్పుడు, But just when the meeting started, there was huge rains. ఆ సభ నిర్వహిస్తున్నప్పుడు భయంకరమైనటువంటి వర్షం కురిసింది. It did not stop. అది ఆగలేదు. But the servant of God was so amazed to see all the people still in that meeting. ఆ బహిరంగ సభలో దేవుని యొక్క సేవకుడు ఆ చేసిన గొప్ప కార్యక్రమాన్ని చూడండి. Under the cover of the tent, they were standing in a corner and listening. వారు ఆ యొక్క సభలో టెంట్కు క్రింద ఉండి మాటలు వింటున్నారు. Some people took a banner and spread it over them and they were listening. కొంతమంది బ్యానర్లు కప్పుకొని దేవుని మాటలు వింటూ ఉన్నారు. That was amazing how they received the word of God even though there was heavy rain. అలాంటి భయంకరమైన వర్షపాతంలో కూడా వారు దేవుని యొక్క వాక్యాన్ని ఆశ్చర్యంగా వింటున్నారు. That's the way we have to absorb the word of God every day. అనుదినము ఆ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని ఆస్వాదించాలి. That is our strong fortified tower. అదే మనకు సురక్షితమైనటువంటి దుర్గముగా ఉంటుంది. The righteous run to the word of God. నీతిమంతులు దేవుని వాక్యంలోని పరిగెత్తుకుని వెళతారు. That word of God operates mightily in our life. ఆ వాక్యమే మన జీవితంలో శక్తివంతంగా పనిచేస్తుంది. God does miracles. దేవుడు అద్భుతాలు చేస్తాడు. God protects our life. దేవుడు మన జీవితాన్ని కాపాడుతాడు. He rescues us from harm. కీడు నుండి మనల్ని తప్పిస్తూ ఉన్నాడు. So run to the word of God each day. ప్రతిరోజు కూడా దేవుని వాక్యం వైపు పరిగెత్తండి. Each day brings its own trouble. ప్రతిరోజు ఏదో ఒక సమస్య వస్తున్నది. But through the word of God, God's new mercies for that day comes upon us. ఆ వాక్యము ద్వారా అనుదినము దేవుడు తన కృపా వాత్సల్యతను మనకు దయచేస్తాడు. And it protects our life. ఆ వాక్యము కాపాడుతుంది. And you yourself will feel so full of God's Spirit. మీకు మీరుగానే దేవుని యొక్క ఆత్మ చేత నింపబడెదరు. God is giving that grace to us. దేవుడు ఆ కృపను మనకు దయచేయునుగాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Lord, thank you for helping us run towards your word from today. దేవా, ఈ రోజు మీ వాక్యం వైపు పరిగెత్తడానికి సహాయం చేసినందుకు కొరకే వందనాలు. Forgive us if we have not listened to you, Lord. తండ్రి, మీకు చెవి యొగ్గినట్లయితే క్షమించండి. Because of that, our life has become so unsafe and full of harm. తద్వారా మా జీవితంలో సురక్షితం లేకుండా కీడును అనుభవిస్తూ ఉన్నాము. Full of danger. భయంకరమైన ప్రమాదాలు. Come, Lord, and teach us your word every day. దేవా, రండి, అనుదినం ఈ వాక్యాన్ని బోధించండి. Help our heart to thirst for that word. ఆ వాక్యము కొరకై మా హృదయం తృష్ణగొనుగా. Understand that word from the Bible. బైబిల్ గ్రంథం నుంచి మీ వాక్యం అర్థం చేసుకోవాలి. And pray over it. అలా ప్రార్థించాలి. And let there be healing. స్వస్థత కలగాలి. Let there be joy. సంతోషం ఉండునుగాక. Let there be openings in our life. జీవితంలో ద్వారాలు తెరవబడాలి. Let there be success after success coming. మా జీవితంలో విజయం వెంబడి విజయం వచ్చునుగాక. Let there be strength even in times of trouble. శ్రమలో కూడా మీరు మాకు శక్తిని దయచేయండి. Let your word guide our feet, Lord. తండ్రి, మీ వాక్యము నడిపించునుగాక. Strengthen our feet, Lord. పాదములను బలపరచునుగాక. Thank you for giving us this grace. ఇట్టి కృపను దయచేస్తున్నారు, వందనాలు. In Jesus' name. యేసు నామమున. Amen. ఆమేన్. My friends, continue to be in this word స్నేహితులారా, ఈ వాక్యము ద్వారా కొనసాగించబడండి. and share this blessing with other friends by sharing it and liking this video. ఈ వీడియోని మీరు లైక్ చేసి మీ యొక్క స్నేహితులతో ఈ యొక్క వాక్యాన్ని మీరు పంచుకోండి. And subscribe to the channel for every day's blessing. అనుదిన ఆశీర్వాదం కోసమై ఈ యొక్క ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయండి.